అండి ఈరోజు మేము జంగారెడ్డిగూడెం ట్రాన్స్ కమిటీ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అనిత. మరి అనకాపల్లిలో జరిగిన 4 days క్రితం దీపు హత్య గురించి మాట్లాడుతున్నాము. వాడు ఎవడైతే ఉన్నాడో బన్నీ అలియాస్ దుర్గాప్రసాద్, వాడు అతి కిరాతకంగా మరి నమ్మించి మోసం చేయడం అనేది చాలా తప్పు. హిజ్రాలతోటి ఎంత విధంగా ఉండాలో అంతవరకే ఉండాలి. మరి అంత ఘోరంగా నరికేసి అటు ఇటు పాడేశాడు ముక్కల్ని. కానీ చాలా అన్యాయం అండి ఇది. ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్కి ఒక వాల్యూ అంటూ లేదు. ఒక శిక్ష అనేది కూడా అమలు పరచాలి వాడికి. అసలు వాడిని కఠినంగా ఉరితీయాలని మేము ఈ రోజు నాడు ధర్నా చేస్తున్నాము. మాకంటూ ఒక చట్టం కావాలి. మాకు కూడా ఒక డిమాండ్ ఉంది. ఎప్పటి నుంచి ఒక మేల్కి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి లోకం మీద ఏం జరిగినా సరే వెంటనే శిక్ష తీస్తున్నారు. అలాగే ట్రాన్స్జెండర్కి ఏదైనా సరే ట్రాన్స్జెండర్ కూడా ఒక చట్టం కావాలి, ఒక రూల్ ఉండాలి. మాకు కూడా ఒక అనేది మాకు కూడా కావాలని ఈ రోజు నాడు మేము ధర్నా చేస్తున్నాము. మాకు కూడా ఒక చట్టం అనేది కావాలి. ట్రాన్స్జెండర్ కమిటీకి కూడా ఒకటి అనేది సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది. కానీ వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వాడికి ఫుడ్ పెట్టి పెంచుతున్నారు. ఇది చాలా రాంగు. వాడిని ఉరి తీయాలి. వాడిని ఉరి తీసి ఆ అమ్మాయి అయితే ఎలాగైతే జరిగిందో వాడికి కూడా అంత శిక్షగానే జరగాలి. ఈ విషయంపై సీఎం గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా మాట్లాడారు. స్టేట్ లెవెల్లో, ఆంధ్రప్రదేశ్లో స్టేట్ లెవెల్లో మొత్తం హిజ్రా కమిటీలు ఎక్కడైతే ఉన్నారో మొత్తం అందరూ ధర్నా చేయడం జరుగుతుంది. వాడిని బహిరంగంగా మా హిజ్రాలందరి ముందు, మా ట్రాన్స్ కమిటీ ముందు వాడిని శిక్ష తీయాలి. వాడు బతకడానికి అయితే మేమైతే ఒప్పుకోము. ఇది ఎక్కడ దాకైనా వెళ్ళద్ది. స్టేట్ లెవెల్లో తెలంగాణ అవనివ్వండి, ఆంధ్ర అవనివ్వండి, ఎక్కడైనా జరిగింది. ఇది ఎక్కడైనా జరిగాయి. ఇక నుంచి ఎక్కడైనా సరే అలాంటి జరగకూడదని హిజ్రాలకు ఒక చట్టం కావాలి, ఒక పద్ధతి, ఒక రక్షణ, ఒక దిశ అనేది ఒక ఆడపిల్లకి ఎలా ఉందో, ఒక రక్షణ అనేది ఎలాగుందో ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీకి ఆధార్స్ లేవా, ఓటు కార్డ్స్ లేవా, వాళ్ళకి రేషన్స్ లేవా, వాళ్ళు వేసే ఓటు మీకు పనిచేయట్లేదా? ట్రాన్స్ మాట్లాడేది మీరు ఎందుకు మీ బుర్రకు అర్థమవట్లేదని మేము ఈరోజు ఖండిస్తున్నాము. మాకంటూ ఒక చట్టం కావాలి. వాడు ఎవడైతే ఉన్నాడో ఆ బన్నీ గాడిని వాడిని బహిరంగంగా ఉరి తీయాలి. అప్పటి వరకు మాకు ఈ పోరాటం అయితే ఆగదు.